అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 14వ జాతీయ మహాసభలు ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు హైదరాబాద్ లో ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరుగుతా ఉన్నాయి. ఆ సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ కి వచ్చిన అందరికీ కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ఆహ్వాన సంఘం తరపు నుండి నమస్కారం. ఆల్ ఇండియా ప్రెసిడెంట్, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ వచ్చి ఉన్నారు. షీఈ్ ఆల్ ఇండియా సెక్రటరీ మరియం దావలే గారు. షీఈ్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీమతి గారు. అరుణజ్యోతి తెలంగాణ రాష్ట్ర ఐద్వా అధ్యక్షురాలు, తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి కెఎన్ ఆశాలత గారు, సహాయ కార్యదర్శి రాష్ట్ర బుగ్గవీటి సరళ గారు, మన ఆల్ ఇండియా కోశాధికారి ఎస్ పుణ్యవతి గారు వచ్చి ఉన్నారు. అందరికి కూడా నమస్కారం. అట్లాగే షడ్బాని గారు సిఇసి మెంబర్, వారికి కూడా నమస్కారం తెలియజేస్తూ, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు మహిళా హక్కుల కోసం వాళ్ళు పెరిగినటువంటి పోరాటాలు చేసి అనేక హక్కులు సాధించుకున్నాం. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి బాల్య వివాహాల వ్యతిరేక చట్టాన్ని సాధించుకోవటం జరిగింది. ప్రసూతి సౌకర్యాల కోసం, వితంతు పునర్వివాహాల కోసం స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్స్ కల్పించాలని అనేక ఉద్యమాలు చేసి అనేక హక్కులు సాధించుకున్నాం. వాళ్ళ హక్కుల మీద దాడి జరుగుతా ఉంది. ఆ హక్కులన్నిటిని కూడా మహిళలందరూ ఐక్యమై వాటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ మహాసభలు హైదరాబాద్ లో జరగబోతా ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో జరిగేటటువంటి మహాసభలకు హైదరాబాద్ మొత్తం కూడా ముస్తాబైంది. అనేక ప్రధాన కూడల్లో వాల్ రైటింగ్స్ రాయటం జరిగింది. జెండాలు, తోరణాలు, హోర్డింగ్స్ అట్లా పెట్టి మొత్తం కూడా ప్రధాన కూడల్లో పెట్టడం జరిగింది. 25వ తేదీ రోజు సుందరయ్య పార్కు నుండి ప్రదర్శన, తెలంగాణ రాష్ట్రంలో వివిధ గ్రామాల నుండి వేలాది మందిగా వస్తున్నారు హైదరాబాద్ బహిరంగ సభను జయప్రదం చేయటం కోసం. ఆ ప్రదర్శన సుందరయ్య పార్కు నుండి నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, బస్ భవన్ పక్కన జరిగేటటువంటి గ్రౌండ్ లో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నాం. ఆ బహిరంగ సభకు సభాధ్యక్షులు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ పికే శ్రీమతి గారు హాజరవుతున్నారు. అట్లాగే జాతీయ ప్యాట్రన్ బృందాకరత్ గారు, మాజీ ఎంపీ, వారు అటెండ్ అవుతున్నారు. ప్రధాన వక్తలు బృందాకరత్ తో పాటు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ మరియం దావలే గారు, మరి జాతీయ కోశాధికారి ఎస్ పుణ్యవతి గారు, ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షుడు జులకంటి రంగన్న గారు, దాంతో పాటు ఆహ్వాన సంఘం మీదికి మల్లు లక్ష్మి పిలవబోతున్నారు. అందరినీ వందన సమర్పణ రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి గారు చేయటం జరుగుతుంది. ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన, ప్రధానంగా ఈ మహాసభల యొక్క నినాదం ఏంటంటే సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిద్దాం, మనువాదాన్ని తిప్పికొడదాం, మహిళా హక్కుల కోసం ముందుకు సాగుదామనే స్లోగన్ తో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా అనేక స్కూల్స్ లో, కాలేజీల్లో, అనేక గ్రామాలలో సెమినార్స్ నిర్వహించి మహిళల్ని చైతన్యం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మహిళలు అనేక రంగాలలో ముందుకు వెళ్తూ తన ప్రతిభను చాటుతున్నారు. సైన్స్ రంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, క్రీడల్లో కావచ్చు, అనేక రంగాల్లో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కూడా ఇంకా మహిళల పట్ల వివక్షత, అణిచివేత, స్త్రీ 2వ తరగతి పౌరురాలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా జరుగుతుంది. మహిళల పట్ల హింస అనేక రూపాల్లో జరుగుతూ ఉంది. అట్లా అవన్నీ మేము చర్చించి ఈ 3 సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి సమస్యలన్నిటి మీద చర్చించిన తర్వాత ఏమి విజయాలు సాధించాము, ఏమి సాధించలేదు అనేది విశ్లేషించిన తర్వాత భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకోబోతున్నాం. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా సమస్యలు ఉన్నవి. ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా తెలంగాణ గవర్నమెంట్ కు మేము రిప్రజెంట్ చేయబోతా ఉన్నాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో 31 లక్షల కుటుంబాలు ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంటి స్థలం కేటాయించి ఇంటి నిర్మాణం కోసం 10 లక్షలు ఇవ్వాల్సిన అవసరం ఉందని అడగబోతా ఉన్నాం. అట్లాగే మహాలక్ష్మి పథకం ద్వారా ఇవాళ ఉచిత బస్ కేటాయించారు. ఉచిత బస్ కేటాయించారు, చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. కానీ మళ్ళీ మహిళల పట్ల వీళ్ళకి పని పాట లేక ఈ బస్సులో తిరుగుతున్నారా అనే విధంగా ఇవాళ మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. మరోపక్క వస్త్రాధారణ తో కూడా ఇవాళ సరిగ్గా లేకపోవటం వల్లే మహిళల పైన అనేక రూపాల్లో హింస పెరుగుతుందని మాట్లాడుతున్నారు. మేము అడుగుతున్నాం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం, మీరు సినిమాల్లో శివాజీ మనం మాట్లాడిండ్రు,
మరి మీరు సినిమాల్లో ఆ ఎత్తుగా సగం బట్టలు వేసి సినిమాలు తీస్తుంటే మరి మీరేం చేస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? బయట మహిళలు మాత్రం ఇట్లా ఉండాలి అని మీరు కట్టుబాట్లుగా మాట్లాడుతున్నారే, మరి ఏం సందేశం ఇవ్వబోతున్నారు మీరు? మగవాళ్ళు మేము అట్నే అంటున్నామా? చాలా మంది అనేక రకరకాలుగా బట్టలు వేసుకుంటున్నారు. ఎందుకు స్త్రీ పట్ల అట్లా ఆలోచిస్తున్నారు? ఎవరు అనుకూలమైనటువంటి బట్టలు వాళ్ళు వేసుకుంటారు. అట్లా దృష్టికోణంతో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వస్తాదన్న పేరుతో కూడా మహిళల్ని చాలా కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఇట్లా మాట్లాడే వాళ్ళ మీద కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకునేటట్టుగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము చెప్పదలుచుకున్నాం. మరొక మహాలక్ష్మి పథకం ద్వారా కూడా ప్రతి మహిళకు 2,500 ఇస్తా అని చెప్పారు. వ్యవసాయ కార్మికులకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఏవైతే మహిళలకు వాగ్దానం చేసిండ్రో ఆ వాగ్దానాలు అమలు చేయటం కోసం కూడా భవిష్యత్తులో మా ఉద్యమాలను రూపొందించుకొని ప్రభుత్వం అమలు చేయకపోతే మహిళల్ని భాగస్వామ్యం చేసి పోరాటాలకు కూడా సిద్ధం చేయడానికి మాకు ఈ మహాసభలు ఉపయోగపడతాయి. ఇప్పటికే మహిళలు అడుగుతా ఉన్నారు, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయండి. చాలా మందికి రేషన్ కార్డ్స్ లేవు, చాలా మందికి భర్త చనిపోయిన తర్వాత పెన్షన్స్ రావట్లేవని గగ్గోలు పెడతా ఉన్నారు. అందుకే వెంటనే వాటిని విడుదల చేసి బడ్జెట్ కేటాయించి వెంటనే అవి అమలు చేసే విధంగా ఇలా ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా వాళ్ళ రుణాలు ఇస్తున్నారు, కానీ వడ్డీ లేని రుణాలు అంటున్నారు. వడ్డీ పడుతూ ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా వడ్డీ లేని రుణాలు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వాలు ఉండాల్సినటువంటి అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తూ